హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లూటూత్ స్పీకర్ అయితే రిపేర్ చేయబోతున్నాం. దీనికి వచ్చే రెండు ప్రాబ్లమ్స్, అది ఒకటే స్పీకర్ పోవడం, రెండు ఛార్జింగ్ పిన్ విరిగిపోవడం. ఛార్జింగ్ పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. దీనికి మన మొబైల్ లాగా స్ట్రాంగ్గా ఉండదు. కదిలినప్పుడు పిన్ విరిగిపోతుంది, చిప్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అయిన దాన్ని ఇక పక్కన పడేస్తారు. ఇలా పక్కన పడేయకుండా దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది డీటెయిల్డ్గా చూపిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తేనే కొంతమందికి వీడియో అనేది వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఛార్జింగ్ పిన్ విరిగిపోయి బోర్డు డ్యామేజ్ అయిపోయింది. ఛార్జింగ్ వేసి అనమాట. ఇది ఐరన్ బాడీస్ అన్నీ నెగిటివ్ వస్తాయి. పాజిటివ్ అనేది ఐసీకి వెళ్ళిద్ది. ఐసీకి వెళ్ళి 3.7గా కన్వర్ట్ అయ్యి బ్యాటరీకి అందుతుంది. టార్చ్ లైట్ కానీ ఏదైనా మొబైల్ లైట్ కానీ తీసుకొని ముందు ఇలా లైట్ తీసుకోవాలి. ఇలా టార్చ్ దీని మీద వేసినప్పుడు ఛార్జింగ్ ఏసీకి రెండు టెర్మినల్స్ ఉన్నాయి చూడండి. ఈ టెర్మినల్కి పాజిటివ్ వెళ్తుంది. ఈ మార్కు లైన్ ఎక్కడ ఉందో ఇలా మనం ఇక్కడ రఫ్ చేయాలి. ఇలా నేను దీన్ని టెస్ట్ చేసి చూసాను. చూడండి, ఇలా అయితే లైట్గా రఫ్ చేయాలి, గట్టిగా రఫ్ చేయకూడదు. బోర్డు అనేది పాడవుతుంది. ఎలా అంటే చూడండి, ఇలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డరింగ్ అయితే చేశాను చూడండి. షోల్డరింగ్ అయితే చేశాను. 5V సప్లై, ఛార్జింగ్ సప్లై. చూడండి, ఇలా షోల్డరింగ్ చేసుకున్నాక వైర్స్ రెండు తీసుకోవాలి. ఇలా ఛార్జింగ్ పిన్ అయితే తీసుకున్నాను. చిన్న టెర్మినల్ నెగిటివ్, పెద్ద టెర్మినల్ పాజిటివ్. షోల్డరింగ్ అయితే చేసుకోవాలి. పాజిటివ్ వైర్కి ఈ నెగిటివ్ కనెక్షన్ అనేది వీటిలో దేనికైనా ఇవ్వచ్చు. చూడండి, నెగిటివ్కి ఇలా ఐసీ పక్కన కొంచెం రఫ్ చేసి చోట షోల్డరింగ్ చేశాను. అయితే ఛార్జింగ్ పిన్ అయితే తీసుకున్నాను. చూడండి, ఎల్ఈడి అయితే వెలుగుతుంది. ఇప్పుడు ఇలా దీనికి షోల్డరింగ్ చేసుకుని చిన్న వైర్ పెట్టి షోల్డరింగ్ చేసుకుని మన బ్లూటూత్ బాక్స్ లోపల ఎక్కడైతే ఖాళీ స్పేస్ అనేది ఉంటుంది ఆ స్పేస్ దగ్గర హోల్ చేసి ఇది అక్కడ ఫిట్ చేయాలి. వైర్స్కి షోల్డరింగ్ చేసుకుని ఇది అక్కడ ఫిక్స్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదే కాదు, ఇలా అంతా చేయలేము అనుకుంటే ఛార్జింగ్ మాడ్యూల్ తీసుకుని డైరెక్ట్గా బ్యాటరీకి, అక్కడ కనెక్షన్ కాకుండా డైరెక్ట్గా బ్యాటరీకి అయితే కనెక్షన్ ఇవ్వాలి. పాజిటివ్కి నెగిటివ్కి షోల్డరింగ్ చేసుకుని ఇది
ఎటైతే అటు చూసుకొని షోల్డరింగ్ చేసుకుంటే ఇది రెండు దారులు. ఎక్కువగా మనం అయితే బ్లూటూత్ స్పీకర్లు అయితే ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్య. రిపేర్ అయితే చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి ప్లీజ్.